హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నా పేరు ప్రవీణ్. నాకు సిఎస్సి సెంటర్ అండ్ డిజిటల్ సేవా సెంటర్ ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించిన బిజినెస్ ఉంది. సో నాకు దాని గురించి సంబంధించి ఒక చిన్న థాట్ వచ్చింది. నేను నార్మల్గా పీవీసీ కార్డ్స్ రెడీ చేస్తూ ఉంటా షాప్లో. కస్టమర్స్కి పీవీసీ కార్డ్స్ ఇచ్చేటప్పుడు ఒక ఎన్వలాప్లో పెట్టిస్తే ఆ ఎన్వలాప్కి మనము ప్రింట్ వేసి మన షాప్ అడ్వర్టైజ్మెంట్కి ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన మీదకి వెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేయడం జరిగింది ఫోటోషాప్లో. అది మీకు చూపిస్తా చూడండి. ఇది ఆ ఫైలు. ఇందులో మనకు షాప్ నేమ్తో పాటు మన డీటెయిల్స్ అన్నీ సెట్ చేసి పెట్టాను. ఈ ఫైల్ మీకు ఇస్తాను, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, అందులో అడ్రస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఇంకేమైనా మీ సర్వీసెస్ ఇంకేమైనా ఇంక్లూడ్ చేసుకోవడానికి కానీ తీసేయడానికి కానీ యూజ్ ఉంటుంది. సో ఈ ఫైల్ ఇలా క్రియేట్ చేసుకోవడానికి, ఇప్పుడు మీకు నేమ్స్ ఎడిట్ చేసుకోవడానికి అనుస్క్రిప్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది యూజ్ అవుతుంది. అది మనకు తెలుగులో టైప్ చేయడం కొద్దిగా ఐడియా ఉండాలి నేమ్స్. లేదు అంటే మనం యూట్యూబ్లో దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ చూసినా కూడా తెలుస్తుంది ఎలా టైప్ చేయాలి ఏం కదా అని చెప్పి. సో మీరు అది డౌన్లోడ్ చేసుకొని అనుస్క్రిప్ట్ ద్వారా మనం ఈ ఫాంట్స్ కానీ ఈ నేమ్స్ అడ్రస్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు టైప్ చేసుకున్న తర్వాత అంతా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆ వీడియోలో చూపించినట్టు మనకు 3 డాట్స్ ఇచ్చాను. ఇది A4 సైజు ప్రింటబుల్ షీట్, ఇది ఫైలు. సో దానికి చుట్టూ 3 డాట్స్ ఇచ్చాను. ఇక్కడ ఒకటి ఫైనల్, లాస్ట్లో ఒకటి, మిడిల్లో ఒకటి, మొత్తం 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ యూజ్ ఏంటి అనేది నేను మీకు ప్రింట్ తీసిన తర్వాత చెప్తా. సో ప్రింట్ తీసుకోవడానికి మనకు డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేసుకున్న తర్వాత Ctrl+P కొట్టేసి నెక్స్ట్ మనకు అందులో సెట్టింగ్స్లో A4 దగ్గర A4 సైజే ఉంచండి. మనకు అక్కడ ప్లెయిన్ పేపర్ అని ఉంటుంది చూడండి. ప్లెయిన్ పేపర్ దగ్గర మనకు ఎప్సమ్ ఇంక్ జెట్ అని చెప్పేసి పెట్టండి. స్టాండర్డ్ క్వాలిటీ సరిపోతుంది మనకి. సో పెట్టుకున్న తర్వాత ప్రింట్ కొట్టేసండి. ప్రింట్ వచ్చిన తర్వాత మనకు చూస్తున్నారు కదా, ఇలా ప్రింట్ వస్తుంది. సో ఇలా ప్రింట్ వచ్చిన తర్వాత మనకు నార్మల్గా యూజ్ అయ్యే ఐటమ్స్ ఏంటంటే ఒకటి ఐరన్ స్కేలు అండ్ ఒకటి నైఫ్. మనకు వచ్చిన ప్రింట్ పేపర్ ఏదైతుందో అది వచ్చిన పేపర్ పైన మనకు 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి ప్రింట్ వచ్చిన పైన. సో 3 డాట్స్లో ఫస్ట్ 2 డాట్స్ మనకు అడ్డంగా 2 డాట్స్ని కలుపుకొని ఒక కటింగ్ చేయండి. దాన్ని పేపర్ని కట్ చేసిన తర్వాత, సో అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఉన్న 2 డాట్స్ని కలుపుకొని మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే పీస్ వచ్చిందో ఆ పీస్ని మనం ఎన్వలాప్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది ఫాస్ట్గా చెప్తున్నాను కావచ్చు, మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఇది ఎన్వలాప్గా మార్చుకోవడానికి మనకి ఫస్ట్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. మరీ మొత్తం ఫోల్డ్ కాకుండా జస్ట్ పైన చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనకు మొత్తం ఫోల్డ్ చేసుకుంటే తర్వాత మనకు లైన్ అనేది కనిపిస్తుంది ఎన్వలాప్లో, నీట్గా కొట్టది. సో అట్లా ఇటు సైడ్ హాఫ్కి మనకు ఒక లైన్ ఏర్పడేలాగా మలుపుకొని ఇంకొక సైడ్ కూడా హాఫ్కి మనం మలుపుకున్న తర్వాత మనకు నార్మల్ అందులో 2 లైన్స్ మనకు ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత అందులో మనకు లోగో కనిపిస్తుంది చూడండి, పైన రౌండ్ లోగో నేను ఇచ్చింది. ఆ లోగో సైడ్ నుంచి వెళ్ళి మడత పెట్టండి. ఫస్ట్ ఏదో ఒక సైడ్ నుంచి వెళ్ళి తీసుకోండి. ఆ కోనా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదైతే లైన్ మనకు ఫామ్ అయిన లైట్ కనిపిస్తుంది అక్కడికి కనెక్ట్ చేయండి. అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. అది కనెక్ట్ చేసిన తర్వాత ఇంకొక సైడు మనకు ఇలా మలపండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా చూపించినట్టు మలుపుకోండి. సో సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అంతే. మలిపిన తర్వాత మనకు కింద చిన్నగా లైట్గా మనకు బార్డర్ లాగా లైట్గా మలుపుకోండి. మలుపుకున్న తర్వాత ఇది ఏదైతే వచ్చిందో అది తీసుకెళ్ళి మనకి పైన మనకు లోపల అటాచ్ చేసేసినామంటే ఇన్వాల్వ్ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, అందులో పెట్టేసి మనం మిగిలిన సైడ్స్ అన్నీ క్లియర్గా ఒత్తేసేయండి. ఒత్తేసిన తర్వాత మనకు ఐరన్ స్కేల్ కనిపిస్తుంది కదా, ఐరన్ స్కేల్ తోటి మనకు మొత్తం అన్నీ కొద్దిగా సాఫ్ట్గా వేసుకున్నారంటే మంచి నీట్గా స్మూత్గా వచ్చేస్తాయి లైనింగ్ అనేది. సో లైనింగ్ వచ్చిన తర్వాత మనకు నార్మల్గా గమ్ దొరుకుతుంది కదా, పేస్ట్, అది పెట్టేసి కొద్దిగా లైట్గా ఏదైతే గ్యాప్లో ఉందో ఆ గ్యాప్లో మనం కొద్దిగా గమ్ అంటించేసి ప్రెస్ చేసి పెట్టినామంటే ఆరిన తర్వాత మనకి ఎన్వలప్ అనేది రెడీ అవుతుందండి. ఇందులో చూపించినట్టు పీవీసీ కార్డులు కానీ లేదంటే ఫోటో స్టూడియో ఉన్న వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ పెట్టేసి కస్టమర్స్కి ఇవ్వడం వల్ల మన షాప్
కొద్దిగా అయినా మనకు కొద్దిగా అడ్వర్టైజ్మెంట్ అనేది పెరుగుతాయన్న ఒక ఆలోచన గురించి చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.